హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్ అరేస్ మీద సాల్వ్ చేద్దాం. ఓకే, ఐఎమ్ చూసింగ్ గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్. దీనిలో కొన్ని ప్రోగ్రామ్స్ సాల్వ్ చేద్దాం. పేరు వచ్చేసి ఆ క్వశ్చన్ పేరు వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూ. ఓకే, వాల్యూ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ అన్ అరే ఆఫ్ ఎన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఒక అరే ఇచ్చాడు, దాంట్లో ఎన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. యువర్ టాస్క్ is to find the elements whose value is equal to its index value. Consider one based indexing. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ వాల్యూ ఇండెక్స్ రెండు మ్యాచ్ అయ్యేవి ఉంటాయి ఎలిమెంట్స్, వాటిని ప్రింట్ చేయంటున్నాడు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ బాగా అబ్జర్వ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, జీరో నుంచి స్టార్ట్ చేయట్లేదు. మనం ఇక్కడ 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 5. అరే సైజ్ ఇచ్చాడు, అరే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్. మనకు సెకండ్ ఇండెక్స్ లో ఏముంది? 2 ఉంది. 2 అనేది అరేలో ఉన్న ఎలిమెంట్ 2 ఉంది, ఇండెక్స్ వాల్యూ కూడా 2 ఉంది. అంటే రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 2 అనే అవుట్పుట్ లో రిటర్న్ చేస్తాం. ఫస్ట్ పొజిషన్ లో ఏముంది? ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో 1 ఉంది, ఎలిమెంట్ 1 ఉంది, పొజిషన్ వచ్చేసి 1 కాబట్టి మనం అవుట్పుట్ లో 1 అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అరే ఈజ్ ఈక్వల్ టు 1 2 4 5 6 అని ఇచ్చిన. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 1 బదులు 44 తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇక్కడ నేను 44 అని వాల్యూ తీసుకుంటున్నా. 44 అని వాల్యూ తీసుకుంటున్నా. ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్. నేను జీరో నుంచి తీసుకోవట్లేదు, 1 నుంచి తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్. ఇండెక్స్ కి ఎలిమెంట్ కి మ్యాచింగ్ అయ్యేది ఏంటి? ఇక్కడ 2 2. ఓకే, ఇండెక్స్ ఇస్ 2, ఎలిమెంట్ ఈజ్ ఆల్సో 2. మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయాల్సింది కూడా ఇండెక్స్ మ్యాచింగ్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తాం. అవుట్పుట్ లో ఇక్కడ 2 అని ప్రింట్ చేస్తాం. ఓకే, 2 అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ దీనికి రాద్దాం. ఒక చిన్న లాజిక్ మనం దీనికి ఫర్ లూప్ లో రాద్దాం. ఓకే ఓకే, ఇంట్ ఇంట్ ఇండెక్స్ ఇండెక్స్ అరే అని అంటున్నా. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఇండెక్స్ ఫంక్షన్ పేరు వచ్చేసి, ఇక్కడ నేను ఫంక్షన్ పేరు ఇండెక్స్ ఏ అని తీసుకుంటున్నా. దీంట్లో ఒక అరేని నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక అరేని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆ తర్వాత ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. ఒక లూప్ ని నేను రన్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇఫ్ ఆఫ్ అరే ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు i+1 అయితే, i+1 అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ అరేలో ఉన్న వాల్యూస్ ని రిటర్న్ చేస్తాం. ఓకే, ఆ అరేలో ఉన్న వాల్యూస్ ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం రిటర్న్ చేయకుండా ఒక అరేలో స్టోర్ చేసుకోవాలనుకోండి. ఆ వాల్యూస్ అన్నిటిని నేను ఒక ఇంకొక అరేలో స్టోర్ చేసుకోవాలి అంటే ఇంకో అరే, రిజల్ట్ అరే అని తీసుకొని రిజల్ట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ అని ఇచ్చేసి ఇక్కడ సైజ్ ఎన్ అని ఇచ్చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ఐలోకి ఆ ఎలిమెంట్స్ ని పంపించేస్తున్నాం. ఓకే, ఆ ఎలిమెంట్స్ ని నేను పంపించేస్తున్నా. ఆ ఇండెక్స్ పంపిస్తే చాలు కదా. అరే ఆఫ్ ఐ ఆ ఎలిమెంట్ డబల్ ఈక్వల్ టు ఇండెక్స్ అయితేనే మనం దాన్ని పంపిస్తున్నాం. ఇది i+1 చూడండి, i++ కాదు. లాస్ట్ కి మనం ఫర్ లూప్ క్లోజ్ చేసి రిటర్న్ అరే, రిటర్న్ అరే, అరేలో ఉన్న వాల్యూస్ అన్ని రిటర్న్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా? ఇదే లాజిక్ ని మనం గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్ లో అప్లై చేద్దాం. గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్ లో అప్లై చేద్దాం. ఓకే, గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్ లో దీన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు అరే లిస్ట్ ఇచ్చాడు, అరే లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్
ఎన్ ఐ ప్లస్ ప్లస్. సేమ్ లాజిక్ అప్లై చేస్తాం. ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ సేమ్ లాజిక్ అప్లై చేస్తున్నాం. తర్వాత ఇఫ్ ఆఫ్ అరే ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్. మనం 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఐ ప్లస్ వన్ అని తీసుకుంటున్నాను. వాడు క్వశ్చన్లో ఇలానే ఇచ్చాడు కాబట్టి మనం ఇలానే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ అరే లిస్ట్ ఇచ్చాడు కదా, అక్కడైతే రిజల్ట్ అరేలోకి స్టోర్ చేసి రిజల్ట్ అరేని రిటర్న్ చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లోకి స్టోర్ చేసి మనం దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అరే లిస్ట్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్, ఇలా క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నేను ఏ డాట్ యాడ్ ఆఫ్ ఐ. ఓకే, ఈ ఏ అనే అరేలో ఈ ఏ అనే అరే లిస్టులోకి నేను వాల్యూస్ని పంపిస్తున్నా, అక్కడ మ్యాచ్ అయ్యే వాల్యూస్ని పంపిస్తున్నా. లాస్ట్కి ఏం చేయాలి, రిటర్న్ ఏ. లాస్ట్కి మనం ఆ యొక్క అరే లిస్ట్ని రిటర్న్ చేస్తాం. దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ కంపైల్ అని రన్ ఉంది, రన్ చేద్దాం. రిక్వెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈస్ 2 అంట. అవుట్పుట్ డిఫరెన్స్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ డిఫరెన్స్ మనకు ఇక్కడ 1 వచ్చింది. అవుట్పుట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ పంపించేటప్పుడు కూడా ఐ ప్లస్ 1 పంపిద్దాం. ఓకే, అప్పుడు 2 అని వస్తుంది అవుట్పుట్. ఓకే, వచ్చిందా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ యువర్ మన అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మ్యాచ్ అయింది. ఇప్పుడు టెస్ట్ కేసెస్ చెక్ చేద్దాం అన్ని పాస్ అవుతున్నాయా లేదా అని. అన్ని టెస్ట్ కేసెస్ మోస్ట్లీ పాస్ అవుతాయి. ఓకే, 2 అవుట్ ఆఫ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. అన్ని టెస్ట్ కేసెస్ ఇక్కడ మనకు పాస్ అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.